సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మహాలక్ష్మి గ్యాస్ 500 పథకాన్ని టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలన్నారు. అనంతరం లబ్ధిదారులకు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇండస్ట్రీస్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, పట్టణ ప్రథమ పౌరాలు అపర్ణ శివరాజ్ పాటిల్ గారు, వైస్ చైర్మన్ చింతగోపాల్ గారు, సీఎం రామరెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారు, పేదవాళ్ళకి ఏదైతే అవసరమని గుర్తించిందో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ గ్యాస్ పథకం అమలు చేస్తామన్న మాట అందరికీ ఇచ్చి నిలబెట్టుకోవాలని నేను కూడా కోరుతా ఉన్నా. ఏమేమైతే పథకాలు ఈరోజు మేము గవర్నమెంట్కి వస్తే చేస్తామని చెప్పిందో అవన్నీ కూడా చేయాలని కోరుతా ఉన్నా. అర్హులైన వాళ్ళకి పేదవాళ్ళ పక్షాన ఉండి మేము ప్రతిపక్ష గొంతుగా మేము వాళ్ళ పక్షాన ఉండి మేము కూడా అడుగుతాం. ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి ఆ చెక్కులతో పాటు తులం బంగారం కూడా సత్వరంగా ఇవ్వాలని, ఈ రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిండ్రో దాదాపు 40-50% కూడా దాటలేదు. ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏమున్నా అవన్నీ సరిచేసి వాళ్ళకి అందరికీ లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఈరోజు రుణమాఫీ కాకుండా రైతు బంధు అవి కూడా ఆగిపోయినాయి. వాటిని కూడా సత్వరంగా ఇప్పించాలని కోరుతా ఉన్నా. ఈ 6 గ్యారంటీల్లో ఇంకా రావాల్సిన పథకాలు, పేదలకు ఏవైతే అందాల్సిన పథకాలు ఉన్నాయో వాటినన్నింటినీ అందియాలని కోరుతా ఉన్నా. మరి గ్యాస్కి సంబంధించి కూడా అర్హులైన వాళ్ళకి మరి మొత్తంగా అంత ఇప్పియాలని కోరుతా ఉన్నాం. మరి పేదవాళ్ళ ఇబ్బందులు కానీ బాధ కానీ అది ఎక్కువ మనం పరీక్షించి చూడొద్దు. ఆ విషయంలో అందరికీ కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లబ్ధిదారులు టోకన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారికి, అలాగే సివిల్స్ చైర్మన్ రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ కుమార్ గారికి, అలాగే మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ వస్తే 100 రోజులు అని చెప్పింది, కానీ ఆడ చాలా చదువుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉంటే ఎవరైతే పెత్తనం చేస్తారో వాళ్ళు అన్ని చదువుకొని ఎట్లయితే పెట్టుకుంటారో గత ప్రభుత్వం అట్లాగే దాచుకొని మోసుకొని మరి ఖజానా ఖాళీ చేయడం జరిగింది. అర్థం చేసుకోండి, అందరి మనసులో మేము కూడా అనుకుంటున్నాం ఇచ్చిన మాట చేయలేకపోతున్నాం 100 రోజులని. కానీ హుషారు ఎవరైతే ఉంటాడో పెద్ద ఆయననో చిన్న ఆయననో కావచ్చు, ఇద్దరు మరి సమానంగా ఉండరు. ఒక తల్లి పుట్టినోళ్ళేమని మరి ప్రభుత్వం కూడా అట్లాగే ఖజానా లేదు కాబట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పథకాలు ఒకటి తర్వాత ఒకటి అన్ని పథకాలు చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. రైతు రుణమాఫీ 2 లక్షలు మరి చేయడం జరిగింది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లము, ధరణి ప్రాబ్లం వల్ల కొంతమందికి రాలేకపోయినాయి. ఆ డబ్బు ఉన్నది, సమకూర్చి ఉన్నది. 18,00,000 కోట్లు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇవ్వని వాళ్ళకి ఇస్తారు, ఎవరు కూడా ఆధారపడి. ఇది టౌన్ కాబట్టి ఏ సబ్జెక్ట్ అవసరం లేదనుకుంటా. మరి ఇలాంటి పథకాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీరందరూ కూడా మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలు లబ్ధిదారులు అందరూ కూడా పొందాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.